సురేష్, నువ్వు అడగటం నేను చెప్పటం ఎంతకాలం అయింది? నమస్కారం. నమస్కారం. రియల్గా షష్ఠి చేసుకోవడానికి తప్పించుకున్న మీరు ఈ షష్ఠి పూర్తి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే? ఏమో కథ. ఇప్పుడు మన జీవితాల్లో నీకు ఇందాక అనుకున్న పాయింటే, ఇది మస్ట్గా రాయండి ఎట్టి పరిస్థితుల్లోనూ. నిజ జీవితంలో మనం మనకి పుట్టే పిల్లలు మన పెళ్ళి చూసే అవకాశం లేదు. సో తల్లిదండ్రి పెళ్ళి చూడాలని ముచ్చట పడితే ఏమవుతుంది అని ఒక సరదాగా ఆలోచిస్తే, మళ్ళీ వాళ్ళు చూడగలిగిన పెళ్ళి కేవలం షష్ఠిపూర్తి మాత్రమే. ఆ షష్ఠిపూర్తిని ఎలా చేయాలి, ఏ స్టేజ్లో చేయాలి, ఆ తల్లిదండ్రులను ఎలా చూడాలి, వాళ్ళ పెళ్లి చేయడానికి ఎలా చూడాలి అనే వాల్యూసే మనం ఈ సినిమాలో చెప్తాం. లేడీస్ టైలర్ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా డైలీ ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుని ఫుల్ పేజ్ చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మళ్ళీ అంత హిట్ అయిన కాంబినేషన్ మీదే అర్చన గారిది. అయితే మళ్ళీ ఎందుకు మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రాలేదు అంటే? నువ్వు ప్రొడ్యూసర్వే కదా, నిన్ను అడగాలి, మమ్మల్ని అడిగితే అలాగే. ఎందుకో నిజంగానే మేము అలాగే అనుకున్నాం. మొన్న ఎవడో కలిసినప్పుడు ఏంటని మనం ఎందుకు కలుసుకోలేంటి. ఎప్పుడూ కూడా సినిమాలో కలుసుకోవటం అనేది కానీ కాంబినేషన్స్ కానీ నాకు తెలిసి కథలను బట్టే ఇవాళ ఈ వాల్యూ ఆఫ్ కథ వచ్చింది అని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి. ఆయన చెప్పిన విషయమే, కథే, ఇలాంటి కథ. అంతేకాదు క్యారెక్టర్స్ ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా అయితే అట్రాక్ట్ చేశారో, హీఈస్ ది మోస్ట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ హీరో కూడా అయ్యారు కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తున్నప్పుడు నేను కొంచెం ప్యారలల్ సినిమాలోకి వెళ్ళాను. ఇఫ్ ఐఎమ్ రైట్ కదండి, ఐఎమ్ ఇన్ టు ప్యారలల్ సినిమా. సో మేమిద్దరం అనేటప్పటికీ అక్కడ మరొకరిని మనం గుర్తు చేసుకోవాలి. మా ఇద్దరిని పెట్టుకుని ఆయన జోనర్లో ఆయన తీశారు వంశీ గారు. ఆ జోనర్కి మేమిద్దరం సూట్ అయ్యాము. ఆయనకి చాలా సీరియస్ కమిటెడ్ ఆర్టిస్టులు కావాలి, ఎట్ ద సేమ్ టైం ఆయన స్క్రిప్ట్కి ఫిట్ అవ్వాలి. అలా మేమిద్దరం ఆయనకి కరెక్ట్గా కుదిరాము. అప్పుడు మళ్ళీ అలాంటిది ఒకటి ఇంట్రెస్టింగ్గా మా ఇద్దరికి రాలేదు. అలా వస్తే మేమిద్దరం చేసేవాళ్ళం. అంటే యాక్చువల్గా తను ఆ తర్వాత ప్యారలల్ సినిమా ఉంది. దాని అర్థం ఏంటంటే దాసి, దానికి అవార్డు కూడా వచ్చింది. వీడు, సంధ్యారాగం, ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్కి తను సెట్ అయ్యి అవార్డ్స్ వచ్చి అలా అటు వెళ్ళిపోయింది. మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ టైలర్ తర్వాత మీకు తెలియదే ఉంది, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసాం. అందులో చాలా వరకు 100 రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్ మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను. అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో. అది యాక్చువల్గా అదే కమర్షియల్, బాగా ఆడితేనే కమర్షియల్ కదా. 38 సంవత్సరాలు సినిమా వచ్చి 38 years. అవును, 38 years, 38 సంవత్సరాలు లేడీస్ టైలర్ వచ్చి. కానీ అదృష్టం ఏంటా అంటే పెద్దగా షేపులు మారలా ఇద్దరు. ఒకవేళ ఇది ఇలా ఈ కుర్చీ పట్టకుండా ఈ షేపులు అయిపోయినట్టయితే మనం కూడా ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. బట్టలు కొట్టింది మీరు కదా. కొట్టిందండి దెబ్బ, వేసింది. ఇలాగే ఉండేది షూటింగ్ దగ్గర, ఇంతే గోల. అయ్య బాబోయ్, గోలండి బాబోయ్. చాలా సంతోషం. నేను 2 బ్లౌజులే కదా నిన్ను కుట్టమన్నాను, నువ్వెందుకు 3వ 4వ తెచ్చావు, షేపులు బాగున్నాయి, నేనే కుట్టానండి అని అంటారు. గుర్తుందిగా, ఇదేంటి నిన్నెందుకు కుట్టావు, నేను కుట్టమనలేదు కదా అని అంటే షేపులు బాగున్నాయని నేనే కుట్టానంట. అంటే అలా ఉండేది ఫన్ ఆ రోజున. 100% సక్సెస్ఫుల్ చేసాం. ఎందుకు తను వేరే రూట్లో వెళ్ళిపోయింది, నేను వేరే రూట్లో వచ్చాను. అర్చన గారు, నేషనల్ అవార్డు అందుకున్న మీరు ఎందుకు సినిమాలు తక్కువ చేశారు అంటే? రీసెంట్గా నాకు తెలిసి మధ్యలో చోర్ బజార్ అదే సినిమాలు చేశారు అంతే. ఎందుకు చాలా తక్కువ చేయాల్సి వచ్చింది అంటే? ఇంత క్రితం అడిగిన ప్రశ్న కూడా అదే, దానికి ఆయన సమాధానం చెప్పారు, నేను సమాధానం చెప్పాను.
5 సినిమాలు వస్తే ఒక్క సినిమా ఒప్పుకుంటాను. అంతేకాకుండా లాంగ్ గ్యాప్ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను నేను. క్యారెక్టర్సు, స్క్రిప్టు. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, ఒక కథ చెప్పి ఇంకొక కథలో యాక్ట్ చేయవలసి వస్తుంది ఈ మధ్య ఆర్టిస్టులకి చాలామందికి. చెప్పే కథ ఒకటి, ఇది ఆ కథలో కదా, ఆ కథ కదా మనం ఒప్పుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ అది వేరే కథగా ఉంటుంది. అంతేకాకుండా మరొకటి ఏంటంటే, 100 సీన్స్ చేస్తే ఒక ఆర్టిస్టు 10 సీన్స్ అన్నా వస్తాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో. ఇది కూడా జరుగుతుంది. సో నా స్పేస్ అనేది నాకు ఉంటేనే కదా నేను చేయగలను. ఇప్పుడు షష్ఠి పూర్తిలో మా స్పేస్ మాకుంది, ఆ స్పేస్ కావాలి కదా. అంతేకాకుండా 300 సినిమాలు చేసినా, 400 సినిమాలు చేసినా పర్సనల్గా కూడా నచ్చేది 4 సినిమాలు నచ్చుతాయి, లేకపోతే 3 సినిమాలు నచ్చుతాయి. నిరీక్షణ ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్, దాసి ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్. అలా మార్క్ ఉండే సినిమాలు ఒప్పుకుంటాను ఇప్పుడును. అలా మిస్ఫైర్ అయినా సరే దట్ విల్ నాట్ గివ్ ఎనీ ప్లెజర్ టు మీ. సార్, రాజేంద్ర ప్రసాద్ గారు, నా పేరు వెంకట్, 10TV సార్. హాయ్. మీ ఏజ్ ఉన్నటువంటి నటులు అందరూ కూడా ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డ్యూయట్స్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం సెలెక్టెడ్గా చేసుకుంటూ షష్ఠి పూర్తి దాకా వెళ్ళిపోయారు. ఎందుకు సార్? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్ట్, అదంతా బుల్షిట్ కింద లెక్క. నాకు సంబంధించినంతవరకు మనకొచ్చే అవకాశాలండి. నేను ఎప్పుడూ ఏం నమ్ముతానంటే, మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి, నేను చేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు లేడీస్ టైలర్ చేసిన వాడు ఆ నలుగురు చేశాడా అని ఎవడన్నా ఫారిన్ నాటికి ఎవరికైనా చూపించండి ఆ 2 సినిమాలు, వాడెవడో వీడెవడో అంటారు. అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం, బహుశా నాకు తెలుసండి, నాకు వచ్చిన అవకాశాలే గొప్పవి నాకండి. ఈరోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక, ఓ పక్క మొన్న కల్కి చూసుంటారు, కల్కిలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది. బికాజ్ ఇట్స్ ఎ స్పెషల్, సంథింగ్ స్పెషల్. మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విన్ నాకు హీ హాజ్ బికమ్ ఎ వెరీ క్లోజ్ టు మీ. ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే, మీ మీదే ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని, ఒక టిపికల్ క్యారెక్టర్. సో మనకి యాక్టర్గా నాకేమైపోయిందంటే, ఇప్పుడు యాక్టర్గా నా కోరికలు, నా ఫ్యాషన్స్ కన్నా ఇప్పుడు నాకు ఇవాళున్న ఈ ఈ జనరేషన్ డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళు రాసేవి నా మీద నేను చేయాల్సి వస్తాను. అంటే కామెడీ పరంగా చూస్తుంటే మీకు హిట్లర్ అప్పుడు కూడా మీకు అంత స్థాయి, హీరో స్థాయికే ఉంది కదా, కానీ అంటే అందరూ హీరోలా అవుతున్నారు, మీరు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు? అందరూ ఇలాగైతే ఈ చేసేవాళ్ళు ఎవరు? అందరూ అవే చేస్తే ఇవి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను గమనించినందుకు, నన్ను గుర్తుపట్టినందుకు. ఎందుకనంటే నాకు రెస్పాన్సిబిలిటీయే ఫీల్ అవుతున్నాను సార్, టు బీ వెరీ ఫ్రాంక్. నేను ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు మీరు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ప్రేమ, నాన్నకు ప్రేమతో, F2, ఏదో ఓ బేబీ, ఇలాంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్లు ఎవరు చేస్తారు? తమిళ్ హీరో సూర్య అని, తమిళ్ హీరో సూర్య అతను డైరెక్టర్. సార్ ఎలాగ యాక్ట్ చేశారు సార్ మీరు అన్నాడు ఓ బేబీ సినిమా చూసి. సో ఓ బేబీ సినిమా అలాంటి క్యారెక్టర్స్ సంథింగ్ స్పెషల్ అని నా ఉద్దేశం. అంటే మీ బట్టి వాళ్ళు మీలాగే మన వాళ్ళు అందరూ అడుగుతుంటారు, ఏంటన్నా క్యారెక్టర్లు, అసలు నువ్వే హీరో అని. నాయన నీ ప్రేమ ఉంటే ఉంచుకో మనసులో. ఆ క్యారెక్టర్ చేయడానికి మనం ఉండాలి, ఈ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు ఉంటారు. జనరేషన్స్ మారుతున్నాయి కదా, మారను మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ మెచ్యూర్డ్ యాక్టర్ అని నా నమ్మకం. ఇటీవల ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్గా పోయింది, అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది, దాని గురించి ఏంటి సార్? అల్లు అర్జున్ మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు, అంకుల్ మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నాను బాబు అన్న. అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం. నేనన్న ఉద్దేశం అది కాదు, కానీ అది ఎవడికో పాపం ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్, మీరేమనుకోవద్దు,
ప్రతిదాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తుంటే ఒకళ్ళని గట్టిగా పట్టుకుని అడిగాను నేను, బాగా చనువు ఉన్న ఇది మా సురేష్ లాగే చనువు ఉన్నవాడిని గట్టిగా పట్టుకుని, ఏంట్రా చెప్పింది ఏంటి, ఏం రాసావు అని అంటే, అన్నయ్య టైటిల్ అట్టా పెట్టకపోతే ఎవడో చూడలేదు అన్నయ్య అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ని ఇప్పుడు ఏముండదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు సంగతి. మిగతా వాటి గురించి నాకు తెలియదు, నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను నన్ను నేనే. లేడీస్ టైలర్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, అని ఎదవని నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాన్ని పక్కకి, ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి. అప్పులప్పారావు ఉన్నాడు, వాడు హీరోనా, ఏమండి 10 మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదండి. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ, అప్పులప్పారావు కానీ, పేకాట పాపారావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ షష్ఠపూర్తి ఏంటండి, మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్ళి షష్ఠపూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. చెప్తే తను నవ్వేశాడు, అల్లు అర్జున్ కానీ ఆడెవడో రాశాడు అని అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా, కానీ తర్వాత ఎందుకన్నా అందరూ తిడుతున్నారు, తొక్కేశాడు. అది దొంగే కదా, దొంగ కాకపోతే ఆడేమన్నా మహానుభావుడు, ఆడేమన్నా ఇదేంటి మహాత్మా గాంధీయా కాదు కదా. పుష్పలో వాడు దొంగే కదా, పైగా ఎర్రచందనం దొంగ, మరీ దొంగ, అది మామూలు దొంగ కాదు, ఎదవా అని అంటే నవ్వేశాడు. తను నవ్వాడు, నేను నవ్వాను. చెప్తున్నా ఎవరో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలేం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారేంటి. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, సార్ గ్లిమ్స్ చాలా బాగుంది సార్, చాలా ఎమోషనల్గా ఉంది సార్. ప్రతి పెద్దవాళ్ళ జీవితంలో జరిగేదే మా జనరేషన్ కూడా తెలియాల్సిన అంశం. చాలా బాగుంది గ్లిమ్స్ సార్. షష్ఠపూర్తి ఇది చాలాసార్లు చాలా సినిమాల్లో వస్తున్న కాన్సెప్టే. రీసెంట్గా శతమానం భవతిలో కూడా షష్ఠపూర్తి గురించే సినిమా మొత్తం ఉంటుంది. ఇట్లా షష్ఠపూర్తి గురించి చాలా సినిమాలు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అంతా చూస్తూ వస్తున్నాం ఇప్పుడు వరకు కూడా. మళ్ళీ కొత్తగా ఏ ఎమోషన్ చూపిస్తారంటే షష్ఠపూర్తి అంటే 60 ఏళ్ళు దాటిన వారికి పెళ్లి చేయటం అనేది మాకు తెలిసింది. ఏముంటుంది కొత్తగా, అన్నీ తెలుసు కదా మాకు, ఏ ఎమోషన్ చూపిస్తారు? మీకు ఎప్పుడు నేను చెప్పేది ఒకటి, సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ప్రేమ ఒక అబ్బాయి గోల, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవటం కదా ప్రేమ అంటే. మరి ఇన్ని వేల సినిమాలు ఎందుకు వచ్చినాయి? అలాగే షష్ఠపూర్తి యాంగిల్ వేరే. ఏ యాంగిల్లో తీసుకున్నామో సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. షష్ఠపూర్తి మీరు చెప్పినట్టు అన్ని షష్ఠపూర్తిలో ఉంటాయి. 60వ సంవత్సరం దాటితే షష్ఠపూర్తి చేసుకోవటం అనేది మన ఇళ్లలో ఉన్న మనకున్నటువంటి సంప్రదాయం. అది షష్ఠపూర్తి. కానీ ఈ షష్ఠపూర్తి ఏమి షష్ఠపూర్తి, అదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం రేపు చూడవలసిన సబ్జెక్ట్లో అదే ఏమిటి, వీళ్ళిద్దరికి షష్ఠపూర్తి ఇంత ఇంట్రెస్టింగ్గా ఆ కొడుకు అనేవాడు ఎందుకు షష్ఠపూర్తి మీద అంత ఖచ్చితంగా ఉన్నాడు, అది మీరు సినిమా చూడవలసింది. నేను చెప్పేది తెలుసుకుంటే మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది. రూపేష్ గారు సార్, ఒక యంగ్ ప్రొడ్యూసర్గా అంటే యూత్ని టార్గెట్ చేసే సినిమాలు చేయకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఒక మెసేజ్ ఇచ్చే సినిమా చేయాలని ప్రయత్నం వెనక ఏంటి కారణం? మీకు ఈ సినిమా యూత్ని అట్రాక్ట్ చేయదని మీరు అనుకుంటున్నారండి? అంటే జనరల్గా ఇప్పుడంతా యానిమల్ మార్కో ఇట్లాంటి సీన్ కనిపిస్తే ఒక టన్నులో కొద్ది రక్తం కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా తీయడానికి కనుక కారణం ఏంటండి? డెఫినెట్లీ ఫస్ట్ కదే అండి. బట్ యూత్కి అట్రాక్ట్ చేయదు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ మీరు జస్ట్ టైటిల్ పట్టుకొని అనుకుంటున్నారు తప్ప అలాంటిది ఏం లేదు. సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, యూత్ అట్రాక్ట్ అవుతారు. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు అందరూ పెద్దవాళ్ళు, ఒక్క పర్టికులర్ ఏజ్ గ్రూప్ కానీ సినిమా కాదండి, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫిల్మ్ ఇది. అయితే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా సినిమా తీయడమే ఈ రోజుల్లో చాలా కష్టం. దాంతోపాటు మీరు డబల్ యాక్షన్
యాక్టర్గాను ప్రొడ్యూసర్గాను 2 బాధ్యతలు నిర్వహించడం వెనుక రీజన్ ఏంటండి? ఏం రీజన్ కాదండి, మెయిన్ కథే. ఇప్పుడు కథ అంత బాగున్నప్పుడు ఈ కథ ఎవరో సార్ నాకు కథ చెప్పినప్పుడు కూడా వేరే ప్రొడ్యూసర్స్ ఉన్నారని చెప్పారు డైరెక్టర్ గారు. సో నేను ఎందుకు లేదు, నేను చేస్తాను ప్రొడక్షన్ కూడా, యాక్ట్ నేను చేస్తాను, మీకు ఓకేనా అంటే తప్పకుండా ఓకే సార్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పచ్చా? చెప్పండి సార్. మీరు అనుకుంటున్నారు యూత్ అంటే బకెట్లు రక్తం రావటం, నరికేసుకోవటాలు, పొడిచేసుకోవటాలు, చంపేసుకోవటాలు అనుకుంటున్నారు. సారీ సార్, ఇలాంటివి కూడా నచ్చిన యూత్ ఉన్నారు. ఎవరికైతే ఇలాంటి ఫ్యామిలీ మ్యాన్గా ఉండాలని, మన సంస్కృతి సంప్రదాయాలు, మన తల్లిదండ్రులు మనం బాగా చూడాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం తీసిన సినిమా అండి. రూపేష్కి ఇక్కడ మాకు నచ్చిన, అంటే మా అందరికీ రూపేష్ నచ్చడానికి కూడా కారణం ఏంటంటే అతనికి ఈ కథ నచ్చటం. ఇలాంటి కథని మనం విత్ వాల్యూస్ మనం తీయాలి అని అనుకోవటం, అందువల్ల రూపేష్ మీద మాకు గౌరవం పెరిగింది. సో నేనేమంటానంటే, మీరు అడిగిన అద్భుతమైన చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్. ఎందుకనంటే ఇవాళ యూత్కి కావాల్సినది, మీరు అన్ని కేజీఎఫ్లు ఉండవు కదా, అన్నిటికీ కేజీఎఫ్లే ఉంటే ఇక రక్తం, మీరు అన్నట్టు బకెట్లు రక్తం తప్పితే ఇంకేం ఉండదు. అలా కాకుండా మన వాల్యూస్ను కూడా అదే డిఫరెంట్ ఫిలిమ్స్ అదృష్టం అదేనండి. ఇప్పుడు కేవలం ఇందాక మావాడు అడిగినట్టు ఇంకా ఇప్పటికి మీరు హీరోగా యాక్ట్ చేయొచ్చు కదా, మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్లు ఎందుకు వేస్తున్నారు అని అంటే, ఈ క్యారెక్టర్లు వేయటానికి మరి నేను ఉండాలి కదా, ఇలాంటి సినిమాలు తీయాలి కదా, ఇలాంటి సినిమాలకు కూడా వాల్యూ ఉంది కదా. చిన్నది అప్రస్తుతమైన ఒక్కటి చెప్పేస్తాను నేను. చైతన్య, ఆ నలుగురు సినిమా మీకు తెలుసా? తెలుసండి. ఆ నలుగురు సినిమా మీరు చూసారా? చూసానండి. ఆ సినిమా ఫస్ట్ వారం, రిలీజ్ అయిన వారం అట్టర్ ఫ్లాప్ అండి. ఆ విషయం మీకు తెలుసా? తెలుసండి. మన వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు. స్లోగా పికప్ అయింది. అంటే చిన్న సరదాగా ఒక ఇన్సిడెంట్ చెప్పేస్తా. అట్టర్ ఫ్లాప్ అయితే ప్రొడ్యూసరు మన చంద్ర సిద్ధార్థ వాళ్ళు నా దగ్గరికి వచ్చేసి, అన్నయ్య ఏంటన్నయ్య వైజాగ్లో తీశారు, నెల్లూరులో తీశారు, ఇలా మొత్తం లిస్ట్ చెప్పుకుంటూ వస్తే, అయితే ప్రెస్ మీట్ పెట్టండి అని నాకు క్లోజ్ ఉన్న, అప్పుడు మీరు లేరు అనుకుంటా, బట్ నాకు క్లోజ్ ఉన్న వీళ్ళందరినీ పెట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి సినిమా మీరు చూడరని అర్థమైపోయింది, నేను ఇంకెప్పుడు జీవితంలో మంచి సినిమా చేయను అనగానే, ప్రభు ఐడియా ఉంది కదా, నక్సలైట్, సారీ ఆయన నక్సలైట్ అని పిలుస్తుంటాడు నా తమ్ముడే నాకు. ప్రభు లేచి, ఏంటన్నయ్య అన్నాడు. ఏంటి ప్రభు అన్న? ఏంటన్నయ్య బయట పోస్టర్ చూసాం, ఇలా ఎంత సీరియస్గా నువ్వు ఉంటే థియేటర్లోకి ఎలా వస్తావన్నయ్య అన్నాడు. ఏమీ అని అన్నా. ఏమీ అని అంటే, సినిమా చాలా సీరియస్ ఏమోనని భయపడి లోపలికి వెళ్ళలేదు అన్నాడు. ఒరే పిచ్చోడా, నేను ప్రశ్న అడుగుతాను, మరి నువ్వు సమాధానం చెప్తావన్న. అడుగు అన్నాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటావు ఎప్పుడైనా చూసావా అన్న. ఊరికానే మరివాడు చచ్చిపోతే ఎలా చూస్తావు అన్నాడు. ఎందుకు నవ్వావు ఇప్పుడు అన్న. మరి చచ్చిపోయిన తర్వాత చూడటం ఏంటి అన్నాడు. పిచ్చోడు, ఆ సినిమా చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుతురా, ఆ తర్వాతే అసలు సినిమా. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు అని, అంత కామెడీ అని అన్నా. అవునా, అయ్యో ఈ విషయం తెలియలేదు అని అన్నాడు. 100 days ఫంక్షను సీనారాయణ రెడ్డి గారు అందరూ 100 days ఫంక్షన్ రవీంద్ర భారతిలో జరుగుతుంటే వచ్చి ఇది గుర్తు చేశాడు నాకు. అన్నయ్య నువ్వు అన్నావు గుర్తుందో లేదో, ఇది నెక్స్ట్ వీక్ నుంచి పికప్ అయింది, మామూలుగా పికప్ అవ్వలేదు, ఇదిగో ఇవాళ మీరు 100 days ఫంక్షన్ చేస్తున్నారు అన్నాడు. అలాగా కొన్ని జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను, చూశాను, ఇన్వాల్వ్ అయ్యాను, అనుభవించాను, ఇవాళకి చేస్తున్నాను. సో మంచి క్వశ్చన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకో క్వశ్చన్ సార్, మీరు ప్రధాని పివి నరసింహారావు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ మీరు ప్రధాని నుంచి పామర్ల వరకు రంజింపజేశారు. అలాంటి గొప్ప నటుడికి పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంటి?
ఏమోనండి, ఇదెంత రాజకీయమేమో నాకు తెలియదు కానీ, బట్ అయితే ఒక్క మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మనం మర్చిపోదాం. ఎందుకనంటే నాకు వాటి మీద పెద్దగా, అంటే ఒకవేళ నేను ఫాలో అయ్యి ఇది వీళ్ళందరిని బట్టి తన్ని అక్కడికి పంపించి ఏం చేయలేదేమో. ఎందుకంటే ఒక్కటి- ఈ మధ్యలో వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా మొన్న వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా పద్మ ఇచ్చారు. అదే మనకంటే వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంటుంది. నవ్వుతావేంటి, ఏం టాలెంట్ అనుకుంటున్నావు? నేను టాలెంట్ ఉంటుందండి. ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు జరిగింది. పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు మాటల సందర్భంగా, అవును ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అన్నాను. ఓహో సరేలే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ట్రై చేయకండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అని అన్నాను. ఎందుకో తెలుసా, ఎందుకు ట్రై చేయదంటున్నాను తెలుసా? ఎందుకో తెలియదండి అని అన్న. పెద్ద ఆయన కదా, ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేయం మనం. అయితే పద్మశ్రీ కంటే నువ్వు చాలా ఎక్కువ, చాలా పెద్దవాడు, నువ్వు ఎప్పుడు ట్రై చేయ కదా. సో ఆ మాట నాకు 10 పద్మశ్రీలు ఇచ్చినంత ఆనందాన్ని కలగజేసిందని నేను ఫీల్ అవుతూ, నాకు రాకపోయినా కూడా ఆయన రామోజీరావు కంటే ఒక అసెస్మెంటు, ఒక ఎనాలిసిస్ ఉన్న వ్యక్తి ఉంటారని నేను నా లైఫ్లో ఎదురుపడిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. నేను ఆయన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను. ఎన్టీ రామారావు గారు నన్ను తయారు చేస్తే తర్వాత నన్ను కంటిన్యూ చేసిన వాళ్ళలో రామోజీరావు గారు ఒకడు. ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నారో దానికి అంత వాల్యూ ఉందని, యాక్చువల్ వాల్యూ మీ అందరి దగ్గరే ఉందని నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైనా బాధపడ్డారా ప్రతి ఏటా అవార్డ్స్ ప్రకటించినప్పుడు? నేను బాధపడున్నట్టయితే ఎక్కడోసారి మీకు తెలిసిపోయేదిగా. దాని గురించి అసలు ఆలోచించలేదు అని అర్థం. నేను పెద్ద సీరియస్గా కూడా తీసుకోలే. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో ఏంటో ఈ ప్రాసెస్ అంతా మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా. చూస్తూ ఉంటే ఇది వేరే రకంగా ట్రీట్ చేయాలేమో, వేరే రకంగా దాన్ని తీసుకెళ్ళాలేమో అని కొంత అవగాహన అయితే నాకు వచ్చింది. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్, లేడీస్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్తో పేరు కాబోతున్నారనే విషయం చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారి ఫీలింగ్ ఏంటి? ముందు మీ ప్రశ్నలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అందులో చాలా ఒక సీరియస్నెస్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉన్నాయి మీ ప్రశ్నల్లో. మీ ప్రశ్నలన్నిటికీ చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ముందు నాకు సంబంధం ఉన్నా లేకపోయినా వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ, ఓకే, అండర్ ది సినిమా రూఫ్. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను ఒక విషయం మాత్రం చెప్పాలి ఇప్పుడు మీ ప్రశ్న కంటే ముందు. ఇండియన్ సినిమా హిస్టరీలో తప్పకుండా మన సౌత్ ఇండియన్ సినిమాకి కొన్ని పద్మశ్రీ అవార్డులు రావాలి, తప్పకుండా రావాలి. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఆర్టిస్ట్కి ఆయన వద్దు అనుకున్నా సరే రావాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఇండియన్ సినిమా హిస్టరీలో ఉండాలి కదా, మన తర్వాత జనరేషన్కి కదా. దాని ప్రోటోకాల్ ప్రకారం మన గవర్నమెంట్ వచ్చి ఒక సజెషన్కి తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్కి. అది అఫీషియల్గా జరగవలసినవి కొన్ని ఉంటాయి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఎంతో పెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్నా ఒక ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి ఒక చిన్న స్కిట్ ఏదన్నా చేస్తే వాళ్ళ రెమ్యూనరేషన్ 100లోనో 1000లో మాత్రమే ఉంటుంది. మనం 1 lakh తీసుకున్నామంటే 150 రూపీస్, లేకపోతే 1500 రూపీస్, ఇలాగే ఉంటుంది. దే ఆర్ ప్రోటోకాల్ ఇస్ దట్. సో అది సజెషన్లోకి అఫీషియల్గా మీరందరూ చాలా పెద్దవాళ్ళు, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఒక సజెషన్లోకి తీసుకుని వెళ్ళి గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో అది పెట్టాలి అనేది నా ఉద్దేశం. అండ్ ఏ ఆలోచన లేకుండా, అసలు సెకండ్ థాట్ లేకుండా ఆయనకి, రాజేంద్ర ప్రసాద్ గారికి తప్పకుండా పద్మశ్రీ అనౌన్స్ చేస్తారు. మీకు కూడా నిరీక్షణ, దాసి ఇలాంటి సినిమా ఆయన్ని వదిలేయండి. కొంతమంది ఆర్టిస్ట్కి వాళ్ళు దే విల్ కీప్ ఆన్ డూయింగ్ దేర్ వర్క్ అండ్ దేర్ జాబ్, దే ఆర్ సో కమిటెడ్. అది జరుగుతుంది, నేను చెప్పాలి. బికాజ్ ఐ హ్యావ్ బీన్ టు సో మెనీ జ్యూరీస్.
చాలా నేషనల్ అవార్డ్ కమిటీ జ్యూరీస్కి వెళ్ళాను, స్టేట్ అవార్డ్ కమిటీ జ్యూరీస్కి వెళ్ళాను, కాబట్టి ఇది నాకు కొంచెం తెలుసు. అందుకనే మీరందరూ కూడా చేయాలి. మీ అందరి యొక్క ఆల్ యువర్ హ్యాండ్ షుడ్ బి దేర్. ఓకే, మీరు అడిగిన ప్రశ్న చెప్పండి ఏంటి? చాలా కాలం తర్వాత సార్తో ఇట్ వాస్ ఎ రియలీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా 100 days దాటి ఆడిన సినిమా లేడీస్ టైలర్. ఆ టైంలోనే ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ హ్యాడ్, ద లవ్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, ద ప్యాషన్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, ద సెన్సిబిలిటీస్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, అండ్ హౌ సెన్సిటివ్ హీ ఈస్. అది చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ అయింది. ఒక నార్మల్ కామన్ హీరోయిన్ నేను అంతే ఆ సినిమాలో, కానీ చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది లేడీస్ టైలర్లో. సో it was one of the popular and very, very entertaining film. I am very happy with that film. నేను ఇందాక చెప్పినట్టు నా ట్రాక్ కాస్త మారింది. అంతేకాకుండా నేను నా మైనస్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి అని తెలిసిన ఆర్టిస్ట్ని. నాకు మేకప్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ టు మీ, బికాస్ మేకప్ ఎక్కువ వేసుకోలేను. కానీ కమర్షియల్ ఆర్టిస్ట్ మేకప్తోనే ఎగ్జిస్ట్ అవుతారు, అది తప్పులేదు కదా. సో వాట్ ఎవర్ సూట్స్ మీ, ఐ షుడ్ డూ దట్. ఐ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. ఐ షుడ్ బి రియలీ అవేర్ ఆఫ్ నేనేం చేస్తే బాగుంటుంది, నేనేం చేయకపోతే బాగుంటుంది అనే ఒక అవగాహనతోనే కదా చెయ్యాలి. అందుకనే నాకు ఏది సూట్ అవుతుందో అది మీరి, ఏదో ఎప్పుడైనా ఒక రాంగ్ ఫిల్మ్స్ అనేవి పడుతూనే ఉన్నాయి. ఒకటి అనుకుని ఇంకొకటికి వెళ్ళడం, ఏదో అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సినిమా కథ వినడం, ఇంకొక కథ చేయడం, ఆ కథలో కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా బయటికి రావడం, ఏ ఇష్యూస్ లేకుండా, ఇలాంటివి జరిగాయి. కానీ విచ్ ఎవర్ సూట్స్ మీ, ఐ షుడ్ బీ ఏబుల్ టు డూ దట్. ముందు నన్ను నేను ఇష్టపడాలి కదా. ఒక సినిమాలో నా క్లోజప్ నేను చూసిన వెంటనే, నేను యాక్ట్ చేసిన వెంటనే నన్ను నేను కన్విన్స్ అవ్వాలి కదా. మన మనసాక్షి అనేది ఒకటి ఉంది కదా. సో ఐఎమ్ విత్ ఆల్ మై కాన్షియన్స్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. నమస్తే. షష్ఠి పూర్తి గురించి రాజేంద్ర ప్రసాద్ గారు టైటిల్ గురించి బాగా చెప్పారు. అది తర్వాత ఎన్నో క్వశ్చన్లు అనుకున్నా కానీ దాంతో పోయినాయి, మొత్తానికి బాగా చెప్పారు. అయితే నేను ఇప్పుడు అర్చన గారిని ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు 38 ఏళ్ళ నాడు చూసిన రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పటికి ఏ మార్పులు ఉన్నాయని గ్రహించారా? అందులో ఆయన అప్పుడు చిలిపిదనం, కొంటిదనం, స్పాంటేనియస్ ఇవన్నీ గతంలో మీరు ఆయనలో నటనాపరంగా ఏదన్నా తేడాలు కానీ, ఆయన వ్యక్తిగతంలో మీరు ఏమి బేరీ చేసుకున్నారు ఆయనలో? ఈ అబ్బాయి ఉన్నాడే, ఈ డైరెక్టరు, ఈ పవన్ ప్రభ నాతో లంగావణి వేయించాడు. ఇక ఆయనతో ఒక మూడు చేంజ్ ఓవర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. 26, 46, 56, 60s కదండి, 3 జనరేషన్స్. సో ఎందుకో మేము మూడిటికిను కొంతవరకు ఆ లోపలికి వెళ్ళాము. అడిగింది కరెక్టే. అయితే ఆ లోపలికి వెళ్ళాము మేము. సరే, ఐ రియలీ డోంట్ నో, ఇట్స్ ఎ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అమ్మా మీరు లంగావాణి వేసుకోవాలి అని అన్నాడు. నేను అన్నం తినడం మానేశాను. విపరీతమైన డైట్లో ఉన్నాను, నీరసం వచ్చేస్తుంది, తను షూటింగ్ పెట్టుకోడు కాస్త కొద్ది రోజుల పాటు. సో ఇలాంటివన్నీ జరిగాయి. ద థింగ్ ఈస్ we are fit actually, whether it is we are fit, we wanted to be fit. ఆ ఫిట్నెస్ అనేది ఒక ఆర్టిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అది కొంతవరకు రాజేంద్ర ప్రసాద్ గారు నేను కూడా అది కొంతవరకు మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇద్దరం చూసుకుంటుంటే అనిపిస్తుంది అది. సో మన మంజుషా వచ్చిన వెంటనే మా ఇద్దరికి బ్రహ్మాండమైన కాంప్లిమెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు కొత్త
గా పెళ్ళైన వాళ్ళని చూస్తున్నట్టు ఉంది అని చెప్పేసి అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది కదా. సో దట్ రియాక్షన్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ స్పిరిట్ టు బోత్ ఆఫ్ అస్ అండ్ వీ మే బికమ్ మోర్ యంగ్ అండ్ మచ్ మోర్ యంగర్ ఆల్సో. పవన్ గారు, డైరెక్టర్ పవన్ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడే అర్చన గారు అని నేను ఫస్ట్ షాక్ అయ్యి పవన్ని అడిగా, పవన్ ముందు అసలు ఆవిడ ఎలా ఉన్నారో చూడండి. ఎందుకంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే మగవాళ్ళం వేరు జనరల్గా. ఎప్పుడైతే లేడీస్ అనేటప్పటికి ఏజ్తో సహా మార్పులు బోల్డన్ని వచ్చేస్తూ ఉంటాయి ఒంట్లో. మరి ఆవిడ ఎలా ఉందంటే భలేవాళ్ళు సార్, ఇది గూన్ సార్, లేటెస్ట్ ఆవిడ ఫోటో అని చూపించాడు. ఇంకా ఆలోచన ఎందుకు మనకి? ఎందుకనంటే పర్టికులర్గా మనకి ఈ సినిమాలో మనకి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తున్నాం. యంగ్ కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అది. మిడిల్ ఏజ్ కావాలి, ఈ షష్ఠపూర్తి కావాలి. 3 స్టేజెస్ మనం అనుకుంటున్నాం కదా. మరి ఆవిడకి చెప్పారా అంటే పర్ఫెక్ట్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా, మాట్లాడడానికి వెళ్తున్నాం, మీకు చెప్పి వెళ్దామని. అంటే వెళ్ళండి బాబు, ముందు వెళ్ళి మాట్లాడండి, చాలా గొప్ప కాంబినేషన్ కదా అది, గొప్ప సక్సెస్ఫుల్ కాంబినేషన్. పైగా వెళ్ళి మాట్లాడండి, ఆవిడతోటి మాట్లాడండి అంటే వెంటనే వెళ్ళేసి వచ్చాడు. వచ్చి సార్ ఓకే సార్ అన్నాడు. సో నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే ఆవిడ హెల్త్ ఎలా ఉంది, ఆవిడ ఆహార్యం ఎలా ఉంది అని అడిగాను అనమాట. నేను పర్ఫెక్ట్ ఫిట్, మమ్మల్ని చూస్తున్నారు కదా. సో మేము కొంచెం ఫిట్నెస్ దారులం కాబట్టి కొంచెం బాగానే మెయింటైన్ చేసాం. సినిమాలో కూడా యూ విల్ సీ దట్ చేంజెస్, 3 చేంజెస్ మీరు చూస్తారు, పర్టికులర్గా చేయించారు. డైరెక్టర్ పవన్ గారు, సార్ పోస్టర్ చూస్తుంటే శతమానం భవతి రెఫరెన్స్ తీసుకున్నట్టు అనిపిస్తుంది బ్యాక్ సైడ్ పోస్టర్ చూస్తుంటే. అవునండి, ఐ డోంట్ థింక్ సో సార్, బట్ థ్యాంక్ యూ. ఒక సక్సెస్ ఫిల్మ్తో కంపేర్ చేశారు. డెఫినెట్లీ అండి, అంటే షష్ఠపూర్తి అన్నది మీరు ఇది టైటిల్ వేసినందుకు మీకు అలా అనిపించి ఉండొచ్చేమో, బట్ యాక్చువల్గా కొడుకు కోడలు అన్నది మీకు రివీల్ చేయలేదు నేను. మీరు ఇప్పుడు గ్లిమ్ చూసాక మీకు అది తెలిసి ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎమోషనల్ బాండెడ్ పోస్టర్ అండి. అది మీరు చూస్తే జాగ్రత్తగా. షష్ఠపూర్తి అన్నది రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. కానీ కొంతమంది చేయాలనుకున్నా సరే అందరికీ అది కుదరదండి. దానికి అదృష్టం ఉండాలి. మనం డబ్బులున్నా, సమయం ఉన్నా, మన తల్లిదండ్రుల గురించి మనకు తెలుసున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఉంటేనే అది చేయగలం. సో దిస్ స్పీక్ మచ్ అబౌట్ ఇట్ అండి. షష్ఠపూర్తి అని టైటిల్ పెట్టారు కానీ ఇందులో 2 లవ్ స్టోరీలు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు లేదు అదేనండి, ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో లవ్ స్టోరీ అని, మీరు పోస్టర్ చూసి అలా ఉందని మీరు అనుకున్నారు. అదే చెప్తున్నానండి మీకు. డెఫినెట్లీ అండి, ఇప్పుడు మన మదర్ ఫాదర్ లవ్ లేకపోతే మనం లేము. సో వాళ్ళ లవ్ నుంచే మనం వస్తాం. సో డెఫినెట్లీ అవర్ మదర్ ఫాదర్ విల్ హ్యావ్ ఎ లవ్ స్టోరీ. హోప్ మనకు తెలియకపోవచ్చు. అంటే వాళ్ళిద్దరిని ఎంగేజ్లో చూపించడానికి లేడీస్ టైలర్ రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? అబ్బాయి అస్సలు లేదండి. ఎందు గురించి అంటే లేడీస్ టైలర్ అన్నది ఒక ఏజ్తో జరిగే థింగ్ అండి. అది సార్ డెఫినెట్గా అండి. ఎస్ సార్. కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? రాజేంద్ర ప్రసాద్ తోటి చాలా మంది హీరోయిన్లు చేశారు. వై అర్చన గారు అంటే ఏం చెప్తారు? అర్చన గారు మాత్రమే అంటే బేసిక్గా ఇప్పుడు ఈయన అడిగినట్టు వీ హ్యావ్ ఏ 4 స్టేజెస్ ఇన్ ద ఫిల్మ్ అండి. అంటే నేను 1940కి తీసుకెళ్ళాలి, మళ్ళీ 60కి తీసుకురావాలి, మళ్ళీ 80కి తీసుకెళ్ళాలి, 60కి తీసుకురావాలి. సో ఇన్ని షేడ్స్ ఉన్నాయి. అంటే బేసిక్గా ఐ వాంట్ అన్ టాప్ పర్ఫార్మర్ ఇన్ ద ఫిలిం. బికాజ్ సార్ని ఆపోజిట్లో ఫేస్ చేయాలి అంటే అదర్ పర్సన్ ఆల్సో బీ లైక్ సేమ్. ఇందాక నేను మీకు అదే చెప్పాను, నా ఫస్ట్ థ్యాంక్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళీ నా ఫస్ట్ థ్యాంక్స్ అర్చన గారు అని. సెకండ్ అన్నది లేదండి, బికాజ్ వీళ్ళిద్దరు కపుల్ సినిమాలో. సో దట్ ఈక్వల్ బ్యాలెన్స్ షుడ్ బి దేర్. సో అది రాసుకున్నప్పుడే నేను చెప్పానండి. సారీ, ఐమ్ టెలింగ్ టు యూ. రాస్తున్నప్పుడే చెప్పానండి నేను సార్కి, సార్ ఇలాగా మీ ఆపోజిట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది సార్. సో అది ఫేస్ చేస్తూ మీరు నలిగిపోయే థింగ్స్ కొన్ని ఉంటాయి సార్ అన్నాను.
దెన్ హీ సెడ్ పవన్ ఐ లవ్డ్ ఇట్, ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ అన్నారు. సో దట్స్ ద రీజన్ అర్చన మ్యామ్ ఈస్ హియర్. థ్యాంక్ యూ. హలో ఆకాంక్ష గారు, అండ్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్యాప్ తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. అంటే మళ్ళీ రావా, దేవదాస్ లాంటి మంచి సినిమాలు చేసిన తర్వాత బట్ ఎక్కడో మీకు గ్యాప్ వచ్చిందా, మీరు తీసుకున్నారా? ఎందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయటంలో లేట్ అవుతుందా లేదా ఏంటి? Unfortunately, after Devdas, in Telugu, basic Telugu, I did not have any theatrical release, of course. But I won't say that I was away from Telugu film industry. I did Parampara, I did Meet Cute, I did Bench Life. We did Bench Life. And Hyderabad is home. So I was never away. I was back to back working in the field. But yes, of course, after a very long gap, now I am coming again in a theatrical release, which is Shashti Purti, and I'm really blessed. As I said that, you know, I'm very fortunate because I get such script to perform. It's a performance-based role, and I'm really thankful that I get this character. It is a powerful character, I would say. It is not a random heroine character, and I'm really very thankful to Pavan Garu that he has written such powerful female characters, either me or Archana Garu. So it's amazing to play such characters, and I'm really very thankful. Thank you. హలో, రూపేష్ సార్, కీరవాణి గారు పెట్టుకోవడం అంటే ఎవరైనా జనరల్గా ఒక ఆయన చేత మ్యూజిక్ పెట్టుకుంటారు, లేదంటే సాంగ్ పాడించుకుంటారు. మీరేంటి రచయితగా పెట్టుకోవడానికి ఎనీ రీజన్? అంటే దాని వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయండి. బట్ డెఫినెట్లీ నేను డైరెక్టర్ గారి చాయిస్ మాది. బట్ ఓవరాల్ కుదిరింది సిపి గారి వల్ల. మాకు ఆయన రాసిన కొన్ని సాంగ్స్ చాలా ఇష్టం అండి. బేసిక్గా నాకు డైరెక్టర్ గారు మేము పర్సనల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం, లిరిక్స్కి అయినా దేనికైనా. సో ఆయన కొన్ని పాటలు మాకు ఇష్టం, ఆ టచ్ మాకు అది కావాలని మేము అనుకున్నాం, అది జరిగిందండి. డైరెక్టర్ గారు, పవన్ ప్రభాస్ అంటే ప్రభాస్ ఫ్యానా మీరు? కాదండి, పైన ఎపోస్ట్రోఫీ వేస్తుందండి. అవునవును, అంటే మామూలుగా బేసికల్ ప్రభాస్ ఫ్యానా అని అడుగుతున్నా. ప్రభా అని పిలుస్తాం కదా జనరల్గా, ప్రభాస్ కూడా. థ్యాంక్ యూ అండి. మీరు ప్రభా అన్న ప్రతిసారి నాకు చాలా హ్యాపీ ఉంటుంది, బికాజ్ ఇట్స్ మై మామ్స్ నేమ్. పవన్ కూడా ఉంది. పవన్ నా పేరండి. అదే పవన్ కళ్యాణ్ కూడా ఉంది, కలిసి వచ్చిన ఇద్దరు. దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ, బట్ నాట్ లైక్ దట్ సార్. యాక్చువల్లీ ప్రభా అన్నది మా మమ్మీ నేమ్ అండి అది. సో నేను దాని స్క్రీన్ నేమ్గా యాడ్ చేశాను ఆ పేరు అండి. 1000 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజా గారిని ఈ సినిమాకి చూస్ చేసుకోవడం? సార్ అదే సార్, ఇప్పుడు కొన్ని సినిమాలకి కొన్ని పేర్లు చాలా అవసరం సార్. మీరు ఒక సాగర్ సంగమం, ఒక స్వాతిముత్యం, ఒక స్వర్ణకమలం, ఇలాంటి ఫిలిమ్స్ చూసినప్పుడు మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి, ఎలాంటి పాటలు కావాలి, ఎలాంటి సాహిత్యం కావాలని మీరు అనుకుంటారు. నేను షష్టిపూర్తి రాసేటప్పుడు కూడా దట్స్ వాట్ మై ఫీల్ ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన సినిమాలు చాలా సినిమాలకు అవార్డులు కూడా బాగా వచ్చాయి. అలాగే ఇందాక శతమానం భవతి కూడా చాలా అవార్డులు వచ్చాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఈ సినిమాకి మీరు ఉందా? సార్ డెఫినెట్గా సార్, బికాజ్ ఏ ఒక్క క్రాఫ్ట్లోని కూడా ఇది రాదేమో అన్న అనుమానం నాకు లేదండి. బికాజ్ తోట సార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ సినిమా. సో తోటతరణి గారు దగ్గరికి వెళ్ళి నేను సేమ్ ఇలాగే మీరు అడిగిన క్వశ్చన్ లాంటి రాజా గారు లాంటి దానికి నేను వెళ్ళి అడిగాను ఆయన్ని. సార్ ఐ వాంట్ ఆర్ట్ షుడ్ బి లైక్ దిస్, ఇట్ షుడ్ బి వెరీ న్యాచురల్ అని. ఎట్ ద సేమ్ వే కమ్స్ టు ద లిరిక్స్, సిపి సార్ కానీ రెహమాన్ సార్ కానీ మా అదృష్టం కొద్ది కీరవాణి గారు కానీ, ఇన్ ఎనీ జోనర్ వీ విల్ డెఫినెట్లీ గెట్ 1 award సార్. దట్స్ మై విష్, నా కోరిక. చైతన్య ప్రసాద్, మన ఆ నలుగురు సినిమాతోటి దాని తర్వాత ఎవరు చనిపోయినా ఆ పాటే పెట్టడం, టీవీల్లో కూడా ఎవరు చనిపోయినా ఆ పాటే పెట్టడం. సో ఈ
ఈ షష్టిపూర్తి రిలీజ్ తర్వాత ఎవరు షష్టిపూర్తి చేసుకుని ఈ పాట పెట్టుకుంటారు అనుకుంటున్నారా? నేను నమ్ముతున్నానండి, పాట నచ్చినా నచ్చకపోయినా కూడా షష్టిపూర్తి మీద మనకు పాటలు లేవు. ఇది పూర్తిగా షష్టిపూర్తి పాట. షష్టిపూర్తి అంటే ఇందాక నుంచి మన అమ్మా నాన్నల పెళ్ళి చూడడం కాదు, యాక్చువల్గా ఇక్కడ పిల్లలే అమ్మా నాన్నలకు మళ్ళీ పెళ్లి చేయడం, అది బ్యూటిఫుల్. ఇది దానికి ఇళయరాజా గారు ఇచ్చిన అద్భుతమైన ట్యూను, దానికి నా మనసులోని ఆనందమే, ఆయనకి పాట రాస్తున్న ఆనందమే దీనికి పల్లవి అయిపోయింది. అది చక్కగా అతుక్కుపోయింది షష్టిపూర్తికి. ఎక్కడ షష్టిపూర్తి జరిగినా ఆ క్యాసెట్లో ఈ పాట ఉండాల్సింది. చైతన్య గారు నమస్తే. చైతన్య గారు హియర్. నమస్తే అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళయరాజా గారి కంపోజిషన్ అంటేనే అందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటిది మీరు ఆయన మ్యూజికల్లో ట్యూన్స్ రాయడం కావచ్చు, అంటే ఆయన ట్యూన్స్కి మీరు లిరిక్స్ రాసారా, లేదంటే మీ లిరిక్స్కి తగ్గట్టుగా ఆయన ఏమైనా ట్యూన్ చేశారా? లేదండి, ట్యూన్స్కే రాశాను. ఇళయరాజా గారిది ఒక స్టైల్ ఉంటుంది, చాలా వేగంగా జరగాలి ఆయన దగ్గర పని, అది ఎక్స్పీరియన్స్ చేశాను. వెళ్ళి మనం కూర్చోగానే ఆయన సిచ్యుయేషను వింటారు, విన్న వెంటనే ఆయన ట్యూన్ ఇచ్చేస్తారు స్పాట్లోనే. మాకు అదృష్టవశాత్తు మేము విన్నది ఏంటంటే ఆప్షన్స్ ఉండవు, ఆయన పలికిందే రాయాలంటే మేము విన్నది. కానీ మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మాకు 2-3 ట్యూన్లు వినిపించి ఏది కావాలి అని మమ్మల్ని అడిగారు. ఆ చాయిస్ మాకు ఇచ్చారు ఆయన. ఆ ట్యూన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే వేగంగా రాసి ఇచ్చేయాలి ఆయనకి. ఆ సౌండ్ని ఫాలో అవ్వాలి. ఆ సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మాట దానికి అనుగుణంగా ఉండాలి. అది అంతే వేగంగా రాసిచ్చాను. దాదాపు రికార్డింగ్ అంతా కూడా ఉన్నాను. ఆయన కంపోజిషన్ ఎలా ఉంటుంది, ఆయన ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆయనే ప్లే చేస్తుంటారు, ఇవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ సినిమాకి మొదటి పాట రాసి నేను వెనక్కి వచ్చిన తర్వాత ఆయన నన్ను మళ్ళీ పిలిచి విడుదల మొదటి భాగం పాటలన్నీ నాతో రాయించుకున్నారు. ఆ అదృష్టం నాకు ఈ షష్టిపూర్తి వల్లే కలిగింది. ఆల్ ది బెస్ట్ అండి. ఆకాంక్ష. యా, తెలుగులో చాలా ఫిల్మ్స్ చేశారు మీరు, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా బెంచ్ లైఫ్ చేయడం జరిగింది. సో అది వేరే జానర్, ఇది కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తున్నారు. సో సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మళ్ళీ సెకండ్ టైం ఎలా అనిపిస్తుంది, అండ్ ట్రెడిషనల్ లుక్ కోసం ఎలాంటి వర్కౌట్ చేశారు? First, I'll answer her question. Yes, it is the second time when I'm working with Rajendra Prasad Garu. The first time when we did scene together, it was a very emotional scene in Bench Life. And I remember that we both did not use any glycerin or something. And that scene is really very close to my heart because I was playing his daughter. And that emotional connect which we required for the scene. I always say that when you're performing and 2 actors are involved, it is always give and take. You cannot perform if the other actor is not performing. So the whole thing, the credit I want to go, your questions answer, that I have learned that how you as an actor could be so supportive. I have learned that from him. And how beautifully you can involve with your co-actor and make the scene work. In this film, it's altogether a different, we have started this film and then I got to know that he's playing my father in that film also. So it was a nice journey altogether. And in this film also we had scenes where we, we perform not as father and daughter, but when you'll see the film, you'll get to know. And it's beautiful. It's beautiful how he, he performs in a scene and he gives you courage to do the same. So I feel very thankful that I have been working with such great artists. And I would like to say one thing for Rupesh Garu. Yes, he's new, but I have not seen a guy who's so dedicated towards the production and as an actor at the same time. So congratulations, Rupesh Garu. And I feel that this film takes you on a different height as an actor and also as a producer.
రిలీజ్ ముందు ఎలా పెడతారా? రిలీజ్ అవనే సక్సెస్ అయిన తర్వాత పెట్టుకుందాం. అయిన తర్వాత ఎప్పుడు కనబడిపోవడం నీకు మామూలుగా అలవాటు. జనరల్గా మనకు అది లేదులే. మన బ్యాచ్ అంతా మనలాగా, మన బ్యాచ్ ఎప్పుడైనా కలుస్తాం కదా. సో అట్లా లెట్ మీ విషెస్, ఆల్ యువర్ గ్రేట్ విషెస్, లెట్ us hope the cinema in a big way, success in a big way. We will all meet and 100% we'll celebrate the success of షష్ఠి పూర్తి. థ్యాంక్ యూ. ఐ థింక్ ఈ సినిమాకి 100 days లాగా 60 days సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. షష్ఠి పూర్తి 60 100 days ఎక్కడ ఉందమ్మా? అందుకే అదే మాతోనే పోయింది అది. మా రోజులతోనే నేను సంవత్సరానికి 5-6 100 days చూసిన వాడిని. అవును అవును సార్. థ్యాంక్ యూ. లెట్ us hope for the best. థ్యాంక్ యూ సార్. Hope for the best. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. చాలా చాలా ఒక వార్మ్త్ ఉన్నటువంటి ఇంటరాక్షన్ని కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ మా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడితే ఎంతసేపు అయినా వినాలనిపిస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో షష్ఠి పూర్తి గ్లిమ్స్ చూసాం మనందరం. గ్లిమ్స్తోనే మనందరికీ చాలా చాలా నచ్చేసింది. సో దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్, వీటన్నిటికీ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.